రేపు పొద్దున్న మన 92 సర్వీసెస్లో లేకపోతే 100 అవుతుందో 120 అవుతుందో నాకు తెలియదు. ప్రజెంట్ 92 అని ఒక డెసిషన్కి వచ్చాం. వాళ్ళందరూ చేయగల మార్కెటింగ్ చేయగల సర్వీసెస్ అంటారు. మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ప్రొవిజన్స్, మన ఇంట్లో కిరాణా సామాన్ మనం ఫుడ్ తింటున్నాం కదా, ఆ ఫుడ్ ఆ కిరాణా సామాన్కి సంబంధించింది మీకంటే ఎక్కువ మీ భార్యకి, మీ అక్కకి, మీ చెల్లెలకి తెలుస్తుంది. అలాగే బట్టల గురించి మీరు వాడే షర్ట్ కూడా ఆవిడ చెప్పగలదు. అసలు ఆవిడే కొంటదేమో నాకు తెలిసి. మీ పిల్లలకి, మీ అబ్బాయిలకి, మీ అమ్మాయిలకి, అందరికీ ఏరి వారేరి. తర్వాత మనకి చాలా బిజినెసెస్ ఉన్నాయండి ఇక్కడ, ఫుడ్కి సంబంధించిన సర్వీసెస్ ఉన్నాయి. అందులో ఆవిడ ఆవకాయ పచ్చడి పెట్టగలదు, అప్పడాలు పెట్టగలదు, ఆవిడ ఏమో చేయగలదు. వాడు అమ్మమ్మ గారు నేర్పించింది, వాడు అత్తగారు నేర్పించింది అన్నీ కూడా ఆవిడ వంశపారంపర్యంగా వచ్చే వంటలన్నీ కూడా ఆవిడ తీసుకురాగలదు. ఏరియా వైజ్ వారేరి. పైగా మీ అసోసియేషన్ మెంబర్లో ఎవరైతే పనిచేస్తున్నారో అంటున్నాం కదా, ఈ రియల్ ఎస్టేట్ ఒకటే కాకుండా మిగతా సర్వీసెస్లో పనిచేయడానికి వారు కూడా హెల్ప్ చేస్తారు. వారేరి వారిని ఇంట్లో కూర్చోబెడితే మీరు ఏదో వెళ్ళి నేను ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటే వీళ్ళు ఎందుగా సోదంతా మనకి తెలియదు కదా. ఆవిడకి ఏం తెలీదు, ఎక్కడికో వెళ్తాడు, ఏదో చేస్తూ ఉంటాడు. అంటే ఇన్కమ్ మీరు ఈ లోపల 10 మందిని జాయిన్ చేసుకోవాలి, 10 మంది 100 మందిని జాయిన్ చేసుకోవాలి, ఇక్కడ 15 స్టేజెస్ ఉన్నాయి అని ఆవిడకి తెలియాలి కదా. ఏరండి వారు అసలు వారు ఎందుకు రారు? ఇప్పుడు మేము ఫ్యామిలీ మీటింగ్ అని శ్రీనివాస నాయుడు గారు ఒక లేడీస్కి వదిలారు. ఆ లేడీస్లో లేడీస్ లేరు. ఎవరో కోట శ్రీనివాసరావు గారు పరిచయం చేసిన వాళ్ళు ఎవరెవరో ఒక 2-3 వచ్చారు. నాకు చాలా బాధ అనిపించింది. ఇలా ప్రతి ఏరియాలో నేను మన ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురావాల్సిన మీటింగ్ ఇది. ఓన్లేండి ఆవిడ అభిప్రాయం ఆవిడ ఏదో చెప్తుంది కదా, మీకు ఇష్టం లేదో, ఇష్టం ఉందో, చేద్దామో చేయలేదో అని చెప్తుంది. అసలు ఈ రంగంలో దూకితే ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. నేను అలా వచ్చిందండి. పూర్ణచంద్రరావు గారు మాస్టర్ గారు ఏదో ఉంది అబ్బాయి ఎందుకు సార్ అవన్నీ మనకి, మనం ఏదో మంచి చూసుకుందాం అనుకున్నాం, 4 సైట్లు కోరుకుందాం అనుకున్నాం, ఒక 20 కోట్లు సంపాదించుకుందాం, మనకెందుకు సార్ ఆళ్ళకి సర్వీస్ చేయడం ఏంటని అన్నాను. నేను 1 వీక్ వచ్చానండి. అదంటారు, ఇదంటారు, ఏదో అంటారు, ఇదంటారు, అసలు ఏంటి అని చెప్పి 1 వీక్ నేను కంప్లీట్గా ఆఫీస్కి వెళ్ళాను. మొత్తం అసలు నాయుడు గారు ఆఫీస్ రూమ్ గది వదిలి నేను పక్కకి వెళ్ళలేదు. మొత్తం ఏంటి అనేది విన్నాను నేను, నా మనసుకు నచ్చింది. ఇంక పూర్ణాల సార్ కూడా లేదు మనం ఇందులో ఉండాలని అలా నేను జాయిన్ అయ్యాను. ఈ రోజున నాకు ఒక ప్రముఖ పాత్ర ఉందండి. నాకు ఎందుకు వచ్చింది? ఆయన అనేది ఒక కాన్సెప్ట్ పెట్టబట్టి అందులో లేడీస్ ఓరియంటెడ్ సర్వీసెస్ ఉన్నాయి. మనం ఎవరికైనా చెప్పచ్చు, మనము ఎదగొచ్చు. భగవంతుడు మనిషికి 5 అదృష్టాలు ఇస్తాడు. అది గుర్తించమని మనకే చెప్తాడు. మనం అలా కళ్ళు మూసుకుని వెళ్ళిపోతే అది రాదు. నా జీవితంలో నేను ఇది ఒకటి అనుకున్నా. నేను మిగతా వాడి సంగతి నేను చెప్పట్లేదు. మీరు కూడా అలా అనుకుంటే మన ఇంట్లో కూర్చుని, ఇప్పుడు నేనైనా సరే నేను జిల్లా ఫ్రాంచైజ్ తీసుకున్నాను. నేను నా ఇంట్లో కూర్చుంటే నాకు అన్నీ అయిపోతాయి, నాకేం పర్వాలేదండి. నాకు జిల్లాలో ఎక్కడ జరిగినా నాకు డబ్బులు వస్తుంది. కానీ నేను అలా చేయదలుచుకోలేదు. ఇది ఇంకా చెప్పాలి. ముఖ్యంగా లేడీస్ అంటే నాకు జెంట్స్ వ్యతిరేకత అని కాదు. మీరు ఏదో ఎక్కడికో వెళ్ళి మరి మీరు ఎలా అయినా రోడ్డు పక్కన నుంచి టీ అయినా తాగలుగుతారు. కానీ వాళ్ళు అలా చేయలేరు. వాళ్ళకి యాంబిషన్స్ ఉంటాయి. ఒక్కసారి అడగండి, చెప్తారు. నీ బర్త్డే రోజున నీకేమన్నా చెయ్యాలని ఉందా, లేదంటే ఒక పని చేయండి, బర్త్డే రోజున అసోసియేషన్ మెంబర్గా జాయిన్ చేయండి, గిఫ్ట్ ఇవ్వండి. గిఫ్ట్ ఇచ్చి ఆవిడ కింద ఒక 10 మందిని ఇచ్చి ఇలా చేసుకోవాలని చెప్పండి. చెప్పి మా ఆఫీస్కి సరదాగా తీసుకురండి. ఒక సినిమాకి వెళ్ళినట్టు లేదా ఒక పార్కుకి వెళ్ళినట్టు. ఆవిడ అమౌంట్ ఏదైనా సంపాదించుకుంటే ఏదైనా గిఫ్ట్ మీకు కూడా ఇవ్వడానికి ఆవిడ ఆలోచించుకుంటుంది. లేదా పిల్లలకి ఇవ్వడానికి కాదు, లేదా ఇంట్లో ఖర్చులకు వస్తాయి మనకి. ఒక్కసారి ఆలోచించండి ఒక్క విషయాన్ని. మొత్తం అందరూ జెంట్సే వచ్చారు, రాకూడదని కాదు సార్, అందరూ రావాలి. బట్ ఫ్యామిలీతో రమ్మని, మీ చెల్లెలతో, కూతురుతో, భార్యతో రావాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.